1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురుగారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మనం గత వీడియోలో కుక్కల పెంపకం కానీ పిల్లల పెంపకం కానీ వాటి గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ తాబేలు. కొంతమంది తాబేల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది అవి తాబేలు బొమ్మల్ని నీళ్ళల్లో పెడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ కొన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్తో దానికి చక్కగా నీళ్లు పోయడం వాటిల్లో పెడతారు. తర్వాత కొంతమంది గురించి మాట్లాడుతున్నా, దాని మీద కొంచెం నిర్లక్ష్యం చూపిస్తూ దానికి చేయాల్సినవి ఏవి చెయ్యలేము. అలా చేయకపోవడం వల్ల ఏమన్నా చెడు జరుగుతుందా? ఇంకొకటి ఏంటంటే తాబేలు మామూలుగా అంటూ ఉంటారు, ఇంట్లో తాబేలుని పెంచుకుంటే మనలో ఉన్న నెగిటివిటీని అది తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నాకు జ్వరం వచ్చింది, తాబేలుకి తెలుస్తుంది, తాబేలు తీసుకుంటది అంటారు. నిజమేనా ఇది? అంటే ఇప్పుడు తాబేలు కూర్మం అంటే ఏంటి? విష్ణుమూర్తి యొక్క స్వరూపం. అసలు తాబేలుగా స్వామివారు కూర్మస్వరూపంగా స్వామివారు ఆవిర్భవించింది దేనికి అంటే మందర పర్వతాన్ని దేవతలు రాక్షసులు సముద్రాన్ని మథనం చేస్తున్నారు, క్షీరసాగర మథనం చేస్తున్నారు. దేనికోసం? అమృతం కోసం. క్షీరసాగర మథనం చేసేటప్పుడు ఒక మందరం అనేటటువంటి పర్వతాన్ని కవ్వంగా పెట్టి, వాసుకి అనేటటువంటి సర్పాన్ని తాడుగా పెట్టి, ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు పట్టుకుని మజ్జిగ చిలికినట్టుగా కవ్వంలాగా చిలుకుతున్నారు. చిలుకుతున్నప్పుడు ఏమంటే ఆ సాగరం, ఆ క్షీరసాగరం బాగా లోతు ఎక్కువ. దానివల్ల ఏమవుతుంది? ఈ పర్వతం ఆగట్లేదు, లోపలికి దిగిపోతుంది, పైకి తేలట్లేదు. దాంతో ఇబ్బంది అవుతుందని చెప్పి అందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన తాబేలు రూపంలో కూర్మ రూపం ధరించి ఆ వీపు మీద కూర్మం పైన గట్టిగా ఉంటుంది, తాబేలు పైన గట్టిగా ఉంటుంది. ఆ మందర పర్వతాన్ని అది ఫ్లెక్సిబుల్గా తిరగడానికి వీలుగా ఉండేలాగా వీపు మీద పెట్టుకుని కింద నుంచి పైకి తీసుకొచ్చాడు సముద్రంలోంచి. అప్పుడు వాళ్ళు చిలకటం వల్ల అమృతం, కామధేనువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి ఇతరత్ర అన్నీ కూడా పుట్టాయి. ఆ పుట్టడం వల్ల అమృతం పుట్టింది. తర్వాత దేవతలు రాక్షసులు, దేవతలందరూ కూడా పుచ్చుకున్నారు, రాక్షసుల్ని దేవతలు సంహారం చేశారు. అది జరిగింది. ఇది మనం దీన్ని ఎలా తీసుకోవాలి అంటే తాబేలు వల్ల ధనం ఒకటి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిదే కాదు, మన యొక్క భారాన్ని, సంసారం అనేటటువంటిది సాగరం, ఆ సంసారం అనేటటువంటి సాగరంలో మునిగిపోయే నిన్ను ఆ కూర్మాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉద్ధరిస్తాడు మహానుభావుడు నిన్ను. ఆ మందర పర్వతాన్ని ఎలాగైతే సముద్రం నుంచి పైకి తీసుకొచ్చి తేల్చాడో అలా నిన్ను కూడా తెలుస్తాడు. నిజంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే మంచిది, ఉంటే చాలా మంచిది. అయితే దానికి నా తాబేళ్ళు స్వచ్ఛమైన తాబేళ్ళు అంటే నిజమైన తాబేళ్ళు పెట్టుకోవచ్చు. చిన్నవిగా తెచ్చుకుని, పూర్వం బావులు ఉండేవి ఇండ్లలో, ఆ బావుల్లో వేసేవారు తాబేళ్ళని తెచ్చి. పూర్వం ప్రతి ఇంట్లోనూ ఉండేవి. ఏదైనా దేవాలయాల్లో కానీ ఇళ్లలో బావులు ఉన్నప్పుడు కానీ బయట అక్కడ ఇక్కడ పొలాల్లోనూ వాటిలోనూ దొరికిన తాబేళ్ళు తీసుకొచ్చి బావిలో వేసేవారు. ఆ బావిలో ఇది వేయడం వల్ల దానికి ప్రత్యేకమైన ఆహారం అవసరం లేదు. ఇంట్లో ఈశాన్యంలో బావి ఉండేది, ఇంట్లోనే ఉండేది అది. అప్పుడు ఏమయ్యేది? ఆ లోపల ఉన్న నాచు తింటూ ఉండేది అది. కానీ అది ఉండడం వల్ల ఇల్లు డెవలప్ అయ్యేది మన ఇంట్లో ఉండడం వల్ల. ఇప్పుడు బావులు ఎక్కడున్నాయి? లేదు, బావులు లేవు. కాబట్టి ప్రత్యేకంగా ఈశాన్యం మూల బావి ఉండాలి. కాబట్టి ఇంట్లో ఈశాన్య దిక్కులో ఒక నీటి పాత్ర పెట్టి దాంట్లో మనం ఈ నిజమైన తాబేలు తెచ్చి వేయచ్చు. నిజమైన తాబేలు తెచ్చి వేయచ్చు. ఒకవేళ నిజమైన తాబేలుని మనం మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, అప్పుడు ఏం చేయాలంటే స్ఫటిక వర్ణంలో, స్ఫటిక రూపంలో తాబేళ్లు దొరుకుతున్నాయి ఇప్పుడు. అంటే పాలరాయి కానీ స్ఫటికం కానీ దొరుకుతున్నాయి. అది తెచ్చి పెట్టుకోవాలి. అది తెచ్చి పెట్టుకుని దానికి రోజు అంత నీళ్లు పోసి నీళ్లు మార్చాలి. ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ ఉండాలి. నీళ్లు మార్చి చక్కగా దానికి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేయడం వల్ల దేవుని గదిలో పెట్టాలి. దేవుడి గదిలో కాదు, ఇంట్లో ఈశాన్యం మూల. దేవుడి గదిలో పెట్టకూడదని కాదు, పెట్టచ్చు. కానీ ఇంట్లో హాల్లో ఈశాన్యం మూల పెట్టడం వల్ల ఏమిటయ్యా అంటే ఇంటి మొత్తానికి ఫలితం వస్తుంది. నిజమైన తాబేలు కానీ లేకపోతే ఇది కానీ చక్కగా పెట్టుకుని దానికి మనం చక్కగా ఓ పువ్వు మార్చుకోవటం, రోజు నీళ్లు మార్చడం, పువ్వు మార్చడం. కొంతలో ఏంటయ్యా అంటే నా బోటి వాళ్ళు ఎవరైనా అమ్మాయి ఇలా చేసుకోండి బాగుంటుంది, మీకు మంచి జరుగుతుందని చెప్పారు అనుకోండి, ఓ సంవత్సరము 2 ఏళ్ళు కష్టపడి చేస్తారు. వాళ్ళకి ఏంటయ్యా అంటే అంతకు ముందు సంవత్సరం క్రితం 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఆ పూలు పెట్టడానికి దానికి సమయం దొరుకుతుంది. 2 ఏళ్ల తర్వాత దానికి చేసిన ఫలం వల్ల మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి సమయం దొరకదు, అవి పెట్టడం మానేస్తారు. దానివల్ల ఏమవుతుంది? నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ చేసిన సంవత్సర కాలము 2 ఏళ్ల కాలము అది ఎంతకాలం ఫలితం ఇవ్వాలో ఇస్తుంది. తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళకి
పూర్వంలాగా ఆ యొక్క సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. దాన్ని చూడాలి. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక నమ్మి అది రాయ లేకపోతే బొమ్మ నిజమైనదా అనేది కాదు. మనం దేవాలయంలో గర్భాలయంలో ఒక రాతిని తీసుకొచ్చి లక్ష్మీదేవిగానో విష్ణుమూర్తిగానో శివుడి కిందగానో చిక్కు పెడుతున్నాం. మన భావన అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు, అక్కడ అమ్మవారు ఉన్నదన్న భావంతో మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఫలితం వస్తుంది. అలాగే ఇంట్లో కూడా మనం ఏదైనా ఒక వస్తువు దైవికమైనటువంటి వస్తువు తెచ్చి పెట్టినప్పుడు దాన్ని నమ్మి అది అక్కడ ఉంది, నన్ను రక్షిస్తోంది అని నమ్మి దానికి చేయాల్సిన పని నిత్యము చేస్తూ ఉంటే అది మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. కొన్ని రోజులు చేసి మనకి పని అయిపోగానే మనకి అయిపోగానే అవసరం తీరిపోగానే వదిలేయటం అలాంటివి చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా తాబేలుని పూజించడం వల్ల ధనం వస్తుందా లేదా ఇంకోట అనేటటువంటిది కాదు. మన భారాన్ని అంతా మోస్తుంది, మన భారాన్ని అది మోస్తుంది. అంతకుమించి ఇంకా అంత గొప్పది ఆ తాబేలు. అమ్మా ఇంకోటి కూడా ఏంటంటే తాబేలుకి లక్ష్మీదేవి ప్రత్యక్షంగా కనబడుతుంది. నిజమైన తాబేలును కనుక మనం ఇంట్లో పెట్టుకున్నటువంటిది అయితే తాబేలుకి లక్ష్మీదేవి కనపడుతూ ఉంటుంది. తాబేలుకు ఒక వరం లక్ష్మీదేవి ఎప్పుడూ కనపడుతూ ఉంటుంది. అంటే తంత్రంలో ఒక ప్రయోగం ఉంది. తాబేలుతో ఒక ప్రయోగం చేస్తారు. చేసినప్పుడు ఆ ధనం ఎట్లా అంటే రాశిలాగా కురుస్తుంది. తాబేలుతో ఒక ప్రయోగం కానీ ఆ ప్రయోగాలు కలియుగంలో నిషిద్ధం, చెయ్యకూడదు. మనం చేసే ప్రయోగాలు కాదు అది. ఆ జీవహింస జరుగుతుంది. ఆ ప్రయోగంలో తాబేలు చచ్చిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటివి మనం చేయకూడదు. అది మహాపాపం భూయిష్టమైనటువంటి పని. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ తాబేలు అమ్మవారికి కనబడుతుంది. ఈ తాబేలు ఇంట్లో ఉండడం వల్ల ప్రతి మనిషి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మనిషి పడేటటువంటి బాధ అది గమనిస్తుంది. గమనించి నీకు ఆర్థికపరమైన బాధ ఉంది చెప్తున్నా, అమ్మవారు కనబడుతుంది, అది నీ ఇంట్లో ఉంది, దానికి నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి అదేం చెప్తున్నమ్మా, ఫలానా వాడున్నాడు, వాడి ఇంట్లో ఉన్నాను నేను, కాస్త వాడికి ఏదోటి చూసి పెట్టమ్మా అని చెప్తుంది. డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట లక్ష్మీదేవికిను తాబేలుకి. అందువల్ల తాబేలుని పెట్టుకోవాలి. కానీ పెట్టుకోవడం అందరూ పెట్టుకోవచ్చు, కానీ దానికి సరైనటువంటి విధానంగా దానికి చేసేటటువంటి పరిహారాలు అవి చేస్తే వాడు ఏ లోటు లేకుండా ఉంటుంది. చెయ్యకపోతే మనం వాళ్ళ కష్టాలు అనేటువంటివి పోవు, అవి పోవు. అంతే. చాలా చక్కగా చెప్పారు. శుభం. ధన్యవాదాలు.